దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకుని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలను కోసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగి కొద్దిగా రంగు మారిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేయాలి. చికెన్ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు, నార్మల్ సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపు లో ఫ్లేమ్లో ఉడికిస్తే చికెన్లో నుంచే వాటర్ సపరేట్ అవుతుంది. ఆ వాటర్తో ఉడికించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించి దించేస్తే సరిపోతుంది. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. బాయిలర్ లాగా త్వరగా ఉడకదు ఇది.